తెలంగాణలోనే కూర్చొని మాట్లాడతారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే కూర్చొని మాట్లాడతారు. పైగా తెలంగాణ ప్రజల్ని తప్పుపడుతూ మాట్లాడుతుంటారు. నిజానికి తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళండి. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు కాబట్టే వీళ్ళు హైదరాబాదులో కూర్చొని తెలంగాణకు వ్యతిరేకంగా కూడా మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద నుంచి సమైక్యవాదం కూడా వినిపించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాదులు ఎక్కడ కూడా వాళ్ళ మీద దాడులు చేయాల. పైగా తెలంగాణలో ఉండే సమైక్యవాద సభలు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఉండే సమైక్యవాదంతో మీడియా ఛానల్స్ నడిపిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చూడండి, తమ ప్రాణాలు తాము తీసుకున్నారు, తమ ఉద్యోగాలకు తాము రాజీనామా చేశారు, తమ జీతాలు వదులుకొని తాము సమ్మె చేశారు. ఎక్కడో కొద్దిమంది ఎవరైనా అవతల మీద దాడి చేసి చేయొచ్చు తప్ప మేజర్గా తెలంగాణ ఉద్యమంలో దాడులు అనేది లేదు. కాకపోతే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది తమ రాజకీయ ఉనికి కోసం అవతల వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలైతే చాలా మంచోళ్ళు. నిజానికి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు కదా, తెలంగాణ ప్రజలు కనుక మంచోళ్ళు కాకపోతే, తెలంగాణ రాజకీయ నాయకులంతా మంచోళ్ళు కాకపోతే ఒక్క ఆంధ్ర వ్యక్తి కూడా తెలంగాణలో ఉండలేడు. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు కాబట్టి, తెలంగాణ రాజకీయ నాయకులంతా మంచోళ్ళు కాబట్టి కాకపోతే తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం, తమ ఉనికి కోసం, తెలంగాణ వాదాన్ని తమ రాజకీయాలకి వాడుకోవడం కోసం ఉద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తప్ప నిజానికి తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు. ఎవరో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కొద్దిగా అడ్డగోలుగా తన మీద బాధితులుగా చూపించుకోవడానికి, తన వెనకాల ఉన్న రాజకీయాలని కనపడకుండా చేయడానికి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్ప తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇటువైపు అయినా అటువైపు అయినా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటన చేయొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా, ఒక ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అటువైపు చేయొద్దు, ఇటువైపు చేయొద్దు. వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడుతూ. అసలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే సమస్య ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ళుగా బాగానే బతుకుతున్నాం. అక్కడ ప్రజలు ఇక్కడ బాగానే ఉన్నారు, ఇక్కడ ప్రజలు బయటికి పోయి బాగానే బతుకుతున్నారు. కాబట్టి ప్రజల మధ్య విద్వేషాలు లేవు. దయచేసి వాటిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకపోవటం అందరికీ మంచిది. ఇది అందరికీ చెప్తున్నా ఈ మాట.